స్వామియే శరణమయ్యప్ప అని అన్నప్పుడల్లా భక్తి కట్టలు తెరుచుకొని వస్తుంది. కేవలం అదొక గుడి కాదు, మన ఆస్థ. సనాతన ధర్మం మీద విధ్వంసాలు మామూలుగా జరగలేదు, ఇప్పుడు ఒకటి వినూత్నంగా జరిగింది. ఇది ఎట్లయిపోయింది అని అంటే, నేను ప్రభుత్వాలను తిడతలేని ఇవ్వాల, సిగ్గు శరం అనేది హిందువులకు ఉండాలి. సిగ్గు శరం నేను గెలిపించుకుంటా, ఎవరినో ఒక ఎల్లి కానీ మళ్ళీ కానీ గెలిపించుకుంటా. దాని తర్వాత ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము? మళ్ళీ నువ్వేం బిగినావు? కట్టలు కట్టినావా? అయ్యప్ప స్వామి టెంపుల్లో ఏదైతే బంగారం ఉండే చూడు, 3 నుంచి 4 కిలోల బంగారం అమ్మి పడేసారు. టెంపుల్ దేవస్థానం బోర్డోళ్ళు అమ్మి పడేసారు, కరగబెట్టేసిండ్రు, అమ్మేసిండ్రా, ఏం చేసారు కానీ బరాలు అమ్మేసిండ్రు. ఓ హిందువు, నువ్వు ఇప్పుడు కూడా లేస్తావా లేవవా అని అడుగుతున్నా. సిగ్గు శరం అనేది నీకు ఉంటుందా ఉండదా అని చెప్పి నేను అడుగుతున్నాను. కుంభకర్ణుడు అన్నాక ఇంత బువ్వప్పుడు పెడితే లేచిండ్రా అయ్యా, యుద్ధం ఉన్నది, కుంభకర్ణాలు ఇవ్వనంటే నువ్వెప్పుడు లేస్తావని అని అడుగుతున్నాను. ప్రాణ ప్రతిష్ట పొరగల మజాక్ కాదు. నా వేదంలా సైన్స్ ఉన్నది, నా సైన్స్లా గుడ్డి నమ్మకాలు లేవు, నమ్మకం ఉన్నది. సనాతన ధర్మం అని అన్నప్పుడు నిత్య నూతనం ఎవాల్వ్ అవుతూ వచ్చినాం. మమతల హోమం కాబట్టి ఇంతమంది సెక్యులరిజం నడుస్తున్నది దేశంలో. నా ప్రాణ ప్రతిష్ఠ చేసిన నా ఆరాధ్య దైవం నా అయ్యప్ప, ఆయననే తన ప్రాపర్టీకి ఓనర్.